హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. రెసిపీ చూసే ముందు కొత్తగా ఎవరన్నా నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గిన్నెలోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకో. సన్నగా కట్ చేసిన పెద్దలపై పచ్చిమిర్చి, అల్లం, కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కల్ని లైట్గా వేయించుకోవాలి. దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేలోపు గిన్నెలోకి శనగపిండి తీసుకొని శనగపిండిలో వాటర్ పోసుకుంటూ శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. కూర ఇలా ఉడుకుతున్నప్పుడు శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే శనగపిండి మిశ్రమం వేయంగానే స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇంకా అలా కాకుండా మరొక నిమిషం ఉడికించి చూడండి, కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆపే ముందు కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పూరీ కర్రీ రెడీ. వేడివేడిగా పూరీలు వేసుకొని ఈ పూరీలు ఈ కూర కాంబినేషన్తో తిని చూడండి. రుచి మట్టికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.